ఎవరిని మనం చెడనాడేటువంటి అవండి ఆ బ్రహ్మగారి కల్పంలో ఉండే బ్రహ్మ ప్రతికల్పాన్ని చేయడం కోసం సంకల్పించాం. జాగ్రత్తగా వినండి. అప్పుడు చెప్పారు వాళ్ళు ఏమీ లేదయ్యా, సృష్టి చెయ్యాలి అనుకుంటామంటే ఇప్పుడు నేను సృష్టి చేస్తున్నాను కదా, ఈ సృష్టి నా వల్లనే వచ్చిన విధానములు ఎలా ఉంటుందో ఎన్ని రకాలైనటువంటి నీళ్లలో ఉంచుతుంటే బ్రాహ్మణుడు నాకు ఇంత శాపం పెట్టాడయ్యా అంటే నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, నీకు సంతానం కలుగుతుంది ఇప్పుడు అన్నారు. అసలు దశరథుడికి సంతానం ఎందుకు కలగలేదండి? ఒకసారి రామాయణంలో వెళ్దాం. దశరథుడికి సంతానం కలగకపోవడానికి కారణం అసలు సంతానం కలగకుండా ఉండడం ఒక ఆడపిల్ల ఉన్నదా, శాంత అని. ఆ ఒక్క ఆడపిల్లను రోమపాదుడు అనేటువంటి ఒక రాజుకు పెంపుడు ఇచ్చాడు దశరథుడు. పెంపకానికి వెళ్ళింది ఆవిడ, శాంత ఆమె పేరు, ఋష్యశృంగుని భార్య. దశరథుని చేత పుత్రకామేష్టి చేయించినటువంటి మహానుభావుడు ఆ ఋష్యశృంగుడిని. అస్థలితమైనటువంటి వాడు, వివాహం అయినా కూడా బ్రహ్మచారి అయినటువంటి వాడు, అంత గొప్పవాడు ఆ ఋష్యశృంగుడు. ఆయన భార్య శాంత, దశరథుని సొంత కూతురు. మగపిల్లలు మాత్రమే లేరు. ఎందుకు లేరండి? రావణాసురుడు ఘోరమైన తపస్సు చేశాడండి. జాగ్రత్తగా వినండి. రావణాసురుడు అత్యంత ఘోరమైన తపస్సు చేశాడు. ఏ కారణం చేత అంటే దశరథుని సంతానమే నిన్ను చంపతగును అని చెప్పాడు నారదుడు. ఎవరికి? రావణాసురుడు. ఈ రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని పిలిపించుకొని ఆ బ్రహ్మ ద్వారా వరాన్ని పొందాడు. ఏమని? దశరథునకు పురుష సంతానము కలుగకుండా ఉండవలే, ఇది నా కోరిక. తథాస్తు అని వెళ్ళాడు. అందుకే ఆయన మగపిల్లలు పుట్టలేదు. ఇప్పుడు పుట్టిన నలుగురు కూడా ఆయనకు పుట్టిన వాళ్ళు కాదు, ప్రత్యక్షంగా దైవమే వచ్చి అక్కడ పడుకున్నాడంటే పసిపిల్లవాడి అని. ఎన్ని రూపాల్లో? 4 రూపాల్లో. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు, కౌసల్య, కైల, సుమిత్ర. సుమిత్రకు 2 పేరు. కనుక భగవంతుని ప్రేరేపణ చేత దశరథుని పుత్రుడుగా పెరిగి రావణ సంహారం చెయ్యాలి కనుక వచ్చాడు. దశరథుడికి సంతానం ఎందుకు లేదు అంటే రావణాసురుడు తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఒకదానికి లింక్ చేశాడు వాల్మీకుల వారు. ఎన్ని రచయితండి ఆయన ఊహ ప్రపంచం గొప్పది. లోకంలో సోకాల్డ్ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో, కవులు, వారందరికీ గురువు ఎవరు అంటే వాల్మీకి మహర్షి, ఆది కవి అని చెప్పారు. తెలుగులో మొట్టమొదటి వాడు నన్నయ్య. ఆ తర్వాత తీతన, ఎర్రప్రగడ, పెద్దన అనేక మంది, ఇప్పుడు దద్దన అనేటువంటి వాడు కూడా కవిత్వాలు రాస్తున్నారు. చాలా రాణి 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 వస్తే రాణి, కష్టాలు నష్టాలు, కోపాలు తపాలు శాపాలు, రాణి 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 అయిపోయింది పద్యం. దీనికోసం కవిత్వం అక్కర్లా, పాండిత్యం అక్కర్లేదండి. కనుక విరాట స్వరూపులారా, ఆ కారణం చేతనే దశరథుడు ఇప్పుడు వచ్చి అడిగాడు వశిష్ఠుడిని. ఏమని అడిగాడు? గురుదేవా, నాకు సంతానం కలుగుతుందంటారా? ఈ వయస్సులో, ఎన్ని వేల సంవత్సరాల వయస్సు, ఈ వయస్సులో నాకు సంతానం కలుగుతుందా? వెరివాడు కాకపోతే ఆ బ్రాహ్మణుడు నాకు శాపం పెట్టాడు. ఏ విధంగా కలుగుతుందయ్యా అంటే వశిష్ఠ మహర్షి ఒక మాట చెప్పారు. ఆ ఒక్క మాట కోసం ఇంతసేపు పురాణం చెప్పాను. అంత విలువైనది. ఏమిటి ఆ మాట అంటే సంశయాత్మ వినశ్య
పశ్యతి అన్నాడు ఒకే మాట. నీవు ఏ పని చేసినా, ఏ విధమైన ఆలోచన చేసినా అనుమానము ఉండరాదు. ఏం చెప్పాడండి? అనుమానం ఉండరాదు. ఒకవేళ పెట్టుకున్నాం అనుకోండి సంశయం, దానివల్ల నష్టం ఎవరికి? మనం అనుమానం పొందితే మనకే నష్టం. అవును కాదు, అవును వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఉన్నది అక్కడ ముగ్గురు, పైగా వాళ్ళిద్దరు ఈ మూడో వాళ్ళు ఎవరుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి వీళ్ళు ఏమన్నాడు? నన్ను గురించి మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి, నేనేం చేశాను, నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం కదా. ఇట్లా ఏడుతూ రొప్పుతూ రోజుతూ వాళ్ళతో ఎదురు తిరుగుతాడు. అనుకున్న వాడికి దుఃఖం వచ్చిందా, రహస్యం మాట్లాడుకున్న వాడికి వచ్చిందా? కనుక అనుమానించేవాడు ఉన్నాడు, వాడే రోజులోకి పోతాడు, ఏడుస్తాడు. నిర్భీతిగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. ఎవరి యోగం మారదు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఎలా కుదురుస్తాడో మనం చెప్పలేదు. ఎవరిని ఏ విధమైన మలుపు తిప్పుతాడో చెప్పలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు. కనుక దేంట్లో కూడా నీవు సందేహంతో ముందుకు వెళ్ళరాదయ్యా, నిస్సందేహంగా వెళ్ళు. ధైర్యంతో, సాహసంతో ముందుకు వెళ్ళి పని చేయి, అన్నీ పొందుతావు. నీవు నీ ప్రయత్నం చేయవయ్యా. పుత్రకామేష్టి చేసేదానం కలుగుతుంది. కాకపోతే పుత్రకామేష్టి నేను చేయించడానికి పనికి రాదు, విశ్వేశ్వరుడిని తీసుకొచ్చి చేయించవయ్యా. దేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమో, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమః, సర్వభూత దమనము. చూడ్డానికి చిన్నగా కనపడతాడు కానీ అతని శక్తి అనంతమైనదండి. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః. ఎవరయ్యా ఈయన అంటే జ్యేష్ఠుడు. అందరికన్నా జ్యేష్ఠుడు ఎవరో చెప్పాలి మీరు. ఇప్పటికి 5 రోజులు అయిపోయినాయి మన పురాణంలో. ఇవాళ 6వ రోజు. 3/2 వంతులు పూర్తి అయిపోయినట్టే. ఇంకా మిగిలింది గట్టిగా 2 రోజులే మిగిలింది మనకు. 3వ రోజు అంత పెద్దగా ఉండదు. కనుక ఎల్లుండితో మనం పరిపూర్ణం చేసుకోవాలి. కేవలం ఫలశ్రుతి మాత్రమే అట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు వింటున్నారు కదా ఇంతకాలంగా, అందరికన్నా పెద్దవాడు, అందరికన్నా ముందు ఉన్నవాడు ఎవరు? ఆడవాళ్ళు ఎవ్వరూ చెప్పద్దు. ఫోన్లే కదా అని పురాణానికి వస్తే మమ్మల్ని ప్రశ్నలు అడుగుతావా? పైగా తెలిసిన వాళ్ళు చెబుతుంటే వద్దంటావు. ఏమి న్యాయం అయ్యా ఇది? నేను ఎందుకు అడిగానంటే అండి, మిమ్మల్ని ఏదో అగౌరవపరచాలని కాదు. మీరు ఎంతవరకు వింటున్నారో మీకు తెలియాలి కదా. స్కూల్ జ్ఞాన యజ్ఞం, అనేకమైన విషయాలు చెబుతున్నాం. కనీసం అందులో 10 విషయాలు గుర్తుపెట్టుకోండి. అందులో ఒక్కటి దుఃఖం వస్తుందో లేదో కానీ నేను మాత్రం ఖచ్చితంగా దుఃఖపడతానండి. నేను ఇంత కష్టపడి చెప్తాను కదా, ఏ ప్రయోజనం లేదే, ఏమి ఎందుకు చెప్పినట్ట నేను అనే బాధ ఖచ్చితంగా నా మనస్సుకు ఉంటుంది. కనుక చెప్పడానికి పనికొస్తాను పనికిరాను నాకు తెలియదు. నా దోవని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు చేత కాదు. కనీసం వాళ్ళకి ఒక్క విషయమైనా తెలిసిందా లేదా అనే ఆలోచన. అందువల్ల మీరు దయచేసి జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. మీకు రావాలి మీ మనస్సులో భావం. ఇప్పటికిప్పుడు మీరు మారిపోయి భగవంతులు అయిపోవాలి అని అంటల్లా. కనీసం దాని గురించి ఏం చేయాలి మనం? ఓ డబ్బాలో ఉన్న నూనె మొత్తం ఖాళీ అయ్యింది. దానిపైన రేకుతో సీల్ వేసి ఉన్నది. ఓ రంధ్రం పెట్టాం, ఆ నూనె అంతా తీసుకున్నాం, వాడుకున్నాం. ఎవరు అంటే పరాత్పరుడే. అందుకని ఇప్పుడు వచ్చిన వాడు ఏం చెప్పాడు? అయం నడిపించేటువంటి వాడు కూడా వాడే. అర్థమైందా అండి? కనుక ఇవన్నీ ఎవరి అవతారం.
మూడవది వామదేవ అవతారము. సత్యోజాతం ప్రపంచాన్ని అన్నా దివ్యంగా ఉన్నారండి. ఆ దివ్యంగా ఉన్నటువంటి వారిని చూచి ధనంతలు బిల్డింగ్ వేశాడు. 5 సంవత్సరాలు జయించాలు వచ్చి ఎంత అయిపోయాడు వాడు. 30 సంవత్సరాల నుంచి ఉన్న ఆ గతించాలే. దీన్ని ఏమంటారు? భూసంబద్ధమైనటువంటి వ్యాధి అన్నారు. ఆ వ్యాధి సోకితే దాన్ని బాపడం కోసం, వ్యాధిని పోగొట్టడం కోసం అనేక రకాలైనటువంటి ఔషధ సేవలు చేశారు. అనేక రకాలైనటువంటి మొక్కుబడులు కూడా ఆనాడు జనక సంహిత ఇత్యాదిగా వైద్య శాస్త్రములను అధ్యయనం చేసిన పెద్దలు, ఋషులు, మునులు, అంతేకాదు దివ్య దృష్టితో చూసిన వాళ్ళు కూడా ఏమని చెబుతున్నారయ్యా అంటే వీడు బ్రతకడు అని చెప్పారు. కేవలం ఇలా చెప్పారా? నారదుడు వచ్చాడంటే ఒక్క రోజున నారదుడు వచ్చి ఆ నారదుడు కూడా ఈ పిల్లవాడిని చూసి ఇతడు ఎంత గొప్పవాడో, ఎంత మహనీయుడో, ఇతడు లోకానికి ఆధారమైన వాడు, ఇతడు సాక్షాత్తు ఈశ్వరుని అవతారమే, ఇతడు ఏదో అయిపోతాడు అని మీరేమీ దుఃఖపడవలదు. జ్యోతిష శాస్త్ర పండితులంతా ఏమని చెబుతున్నారు? వీడి మీద ఏ విలువ పడుతుంది, ఏ అగ్నికాలలో పడతాయి, లేదు వాడే కింద పడతాడో, లేదు రోగం వస్తుందో, మొత్తానికి అర్థానిష్ఠుడై మరణిస్తాడు అని చెప్పారే తప్ప వాడు బతికుంటాడు అని ఒక్కడు కూడా అవ్వలేదు. అటువంటిది నారదుడు ఏం చెప్పాడు? మీరు ఏ దిగులు పడమాకండి, హాయిగా ఉంటాడు. అంతేకాదు లోకమంతా కూడా వాడిని సేవిస్తుంది, భజిస్తుంది, పూజిస్తుంది. వాడే గొప్పవాడుగా ఉంటాడు, ఆరాధనీయుడు అవుతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పిల్లవాడికి ఈశ్వర అర్చనను మీరు తెలియజేయండి, అర్చింప చేయండి అన్నారు. ఒకటే మనం నేర్చుకోవాలి. మార్కండేయుని చరిత్రలో కూడా మనం ఇదే విన్నాం. కనుక మనకి ఇప్పుడు ఏమర్థమయ్యింది అంటే నిత్యము ఈశ్వరుని ఆరాధించేటువంటి ఆరాధన చేసేటువంటి వాడికి అపమృత్యురా మృత్యు ఎవరికైనా ఉన్నది. దాన్ని ఎవరైనా ఆపగలరాడు? నమస్తే నమస్తే ధర్మనే బాహుభ్యా